నర్సిగా ఏంటి గురు? చేపలాగా మందు కొట్టడానికి కాదురా ధర్మరాజు మనకు డబ్బిచ్చింది. ఆ ఎస్పీ గారిని ఇక్కడ రప్పించి చావ కొట్టడానికి. అయితే ఎస్పీకి ఫోన్ కొట్టినా గురు. చేయి. చూడు, ప్రమాదంలో ఉన్నాను, వచ్చి కాపాడండి అని నమ్మేటట్టు ఫోన్ చేయి. అలాగే గురు. ఫోన్ చేయాల్సింది ఎస్పీకి కాదురా, అంబులెన్స్ కోసం హాస్పిటల్ కి. ఎందుకంటే కాసేపట్లో చావు దెబ్బలు తినే మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి కావాలిగా. ఎవడో నువ్వు? నీ బాబుని బే. గురు చూసి కొట్టడం నేర్చుకోరా బేవకు. ఏమిటి ధర్మరాజు గారు, ఏమిటి మీరు చెప్పేది? ఏం చెప్పమంటారు ఎస్పీ గారు, ఈవేళ నన్ను చూడడానికి వచ్చిన బంధుమిత్రులను కొట్టాడు ఓకే, కానీ ఇలా పొరుగురు నుంచి వచ్చిన ప్రతి వాడిని కొట్టడం మీ ఊరి ఆచారమా అలవాటా అని చెప్పేసి ఆ పొరుగురు వాళ్ళు అడుగుతూ ఉంటే నేను ఏం జవాబు చెప్పాలి? ఓకే, ఇది ఎక్కడ సెటప్ అండి? మన ధర్మరాజు గారు షష్ఠిపుత్రోత్సవం చేసుకుంటున్నారని పాపం వాళ్ళకి తెలిసి సంబరపడిపోయి వచ్చి గెస్ట్ హౌస్ లో కూర్చొని పురాణ పఠనం చేసుకుంటూ రామకోట రాసుకుంటున్నారండి. ఇంతలో రౌడీ రాజా వచ్చి డబ్బిస్తారా సస్తారా లేకపోతే రామకోట చించాలు పారేయమంటారా అని ఒకరి మీద ఒకరిని వేసి పట్ 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 కొట్టేస్తారండి. ఈ సెటప్ మీకు ఏమైనా బాగుందా? అది సరే ఎస్పీ గారు, ఈవేళ నా వాళ్ళని కొట్టాడు ఓకే, రేపు మీ బంధుమిత్రులు కొడతాడు ఓకే, కానీ రైలు స్టేషన్ లో కూర్చుని కర్ర పట్టుకుని రైలు బండి దిగిన ప్రతివాడిని పట్టు కొట్టేస్తూ ఉంటే మీరు అలా చూస్తూ కూర్చుంటే ఓకే. అలాగే, అతనికి ఇప్పుడే కబుర్ చేస్తాను, మీరు వెళ్ళండి. నమస్కారం. వస్తాను. నమస్కారం. రాజా, నువ్వు ధర్మరాజు గారి కోసం వచ్చిన పెద్ద మనుషుల్ని ఉత్తుపునైనా కొట్టినట్టు రిపోర్ట్ వచ్చింది. ఎందుకు కొట్టావు? ఆ విషయం వాళ్ళనే అడగలేకపోయారా? నేను నిన్ను అడుగుతున్నాను, సమాధానం చెప్పు. వాళ్ళు నేను కొట్టాను అని చెప్తే మీరు నన్ను పిలిపించి అడుగుతున్నారు, కానీ వాళ్ళని నేను కొట్టలేదు అంటున్నాను. మీరేం చేస్తారు? నువ్వు కొట్టినట్టు 10 మంది సాక్ష్యం చెప్తున్నారు. దేవుడి మీద ప్రమాణం చేసి పొట్టకూటి కోసం పవిత్రమైన న్యాయస్థానంలో పచ్చి అబద్ధాలు సాక్ష్యాలు చెబుతున్నారు ఈ రోజుల్లో. అలాంటి సాక్ష్యాలే మీరు నమ్మే మాట అయితే నేను కొట్టలేదని 20 మంది చేత సాక్ష్యం చెప్పిస్తాను. ఆల్ రైట్ రాజా, నీ మీద అభిమానంతో ఈసారికి నేను నమ్మి వదిలేస్తున్నాను. నువ్వు మరోసారి నేరం చేశావని తెలిస్తే ఆ దేవుడు అడ్డుపడ్డా సరే నేను వదిలిపెట్టను. నా ఈ కనుక ఆ ఎస్పీ గారిని ఆ రాజా మీద ఉసుగొలిపేసి మనం తప్పేసుకున్నాం. ఏదో ఒక రోజున ఏదో ఒక మిస మీద ఆ రాజాగాడిని కొట్లో వేసేస్తాడు. కానీ ఆ రాజాగాడు అసాధ్యుడే. ఈ నాటకం నడిపించింది నువ్వేనని తెలిస్తే